వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారు. అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుని గుడి వెలుపల కిలోమీటర్ల మేర క్యూ లైన్లో బార్లు తీరారు భక్తులు. ఇప్పటికీ 75,000 మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇవాళ సరస్వతీదేవి దర్శనార్థం 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా వీఐపీ, వీవీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. ఇక 300, 100 రూపాయల టికెట్లతో పాటు అంతరాలయ దర్శనాలు రద్దు చేసి అన్ని ఉచిత దర్శనాలే కల్పిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 3:30కు ఇంద్రకీలాద్రికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక సీఎం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. సరస్వతీదేవి అలంకరణ దుర్గమ్మను దర్శించుకొని తరిస్తున్నారు. ప్రస్తుతం అమ్మవారి సన్నిధానం నుంచి కొంతమందిని క్యూ లైన్లో కాకుండా ఘాట్ రోడ్లో నుంచి నేరుగా పంపిస్తున్నారు. ఎందుకంటే అమ్మవారి దర్శనానికి ఇప్పటివరకే దాదాపు 75,000 మంది పైగా వచ్చారు. 3 లక్షల మంది వస్తారన్న అంచనా నేపథ్యంలో క్యూ లైన్లో అయితే కొంత లేట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఘాట్ రోడ్లో కొంతమందిని పంపిస్తూ ఉన్నారు. మరికొంతమందిని క్యూ లైన్లో పంపిస్తున్నారు. ఎప్పటికప్పుడు అమ్మవారి దర్శనం సజావుగా అయ్యే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇలా వదలడం వల్ల కూడా కొంత టైం సేవ్ అవుతుంది. ఘాట్ రోడ్లో నేరుగా వెళ్ళిన తర్వాత ఏదైతే వీఐపీ లైన్ ఉందో ఆ వీఐపీ లైన్లో వీరంతా కలిసేటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వీటి ద్వారా మొత్తం చూడొచ్చు. అమ్మవారిని అటు విద్యార్థులు కూడా చదువుల తల్లి సరస్వతీదేవిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దేవి శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రంతో ఎంతో ప్రాచుర్యత ఉంది. అమ్మవారు జన్మించిన నక్షత్రం మూల. అయితే ఇవాళ బంగారు వీణ ధరించి భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో కూడా లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి రూపాలతో దుష్ట సంహారం జనదుర్గాదేవి తన నిజ స్వరూపంతో సాక్షాత్కరింప చేయడమే శ్రీ సరస్వతీదేవి యొక్క అలంకారం యొక్క విశిష్టత. సరస్వతి అంటేనే అమితమైన ఇష్టం, అనుగ్రహం, కోరిన వారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను శ్రీ సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. కాబట్టి మూల నక్షత్రం నుండి విజయదశమి వరకు పుణ్యదినాలుగా భావించి దుర్గాదేవిని ఆరాధిస్తారు. ప్రస్తుతం అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. క్యూ లైన్లు ఎప్పటికప్పుడు సజావుగా సాగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 3:30 నుంచి ఆయన షెడ్యూల్ ఉంది. దాదాపు అమ్మవారి సన్నిధిలో 45 నిమిషాల వరకు ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ మార్గం మధ్యలో కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా పోలీసులు అన్ని ఏదైతే ఒకవైపు సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా క్యూ లైన్లు ఆగకూడదన్న ఒక ఉద్దేశంతో మొత్తం కూడా క్యూ లైన్లన్నీ సజావుగా సాగుతాయి. ఒక వీఐపీ లైన్ మాత్రమే కొంత బ్రేక్ పడినటువంటి పరిస్థితి. ఆ సమయంలో మాత్రమే నిలుపుదల చేస్తారు. మిగిలినటువంటి 3 క్యూ లైన్లు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు అనుమతిస్తూ ఉంటారు. ప్రస్తుతం చూడొచ్చు భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. భవానీలు కూడా అంతేవిధంగా 11 రోజుల పాటు అమ్మవారి దీక్ష తీసుకుంటూ వారు కూడా ఇరుముడి ధరించి అమ్మవారి దర్శనానికి కూడా వస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం చూడొచ్చు. విజువల్స్లో ఏ విధంగా క్రౌడ్ ఉందనేది కూడా ప్రస్తుతం చూడొచ్చు. మధ్యాహ్నం అయితే వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా కూడా దుర్గగుడి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3:30 సీఎం చంద్రబాబు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి కూడా అటు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు క్యూ లైన్లు సజావుగా సాగే విధంగా కూడా దుర్గగుడి అధికారులతో పాటు అటు పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సాయితో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.